బైబిల్ హగ్గై ప్రవచన గ్రంథం 2వ అధ్యాయము 7వ వాక్యం. హగ్గై ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. నేను అన్యజనులందరినీ కదిలించగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును, ఈ మందిరమును మహిమతో నింపుదును. ఆమె చెప్పండి అందరు గట్టిగా. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. నా దేవుడి పరిచర్యను, ఈ సేవని, మందిరాన్ని మహిమతో నింపునుగాక, మహిమతో నింపునుగాక. మందిరము అంటే 2 భాగాలుగా మనం గమనిస్తాం. తలల పైకెత్తి చక్కగా వినండి. ఒకటి, మనం నిర్మించిన ఈ ప్రార్థన మందిరం. మనుషులు నిర్మించిన మందిరాల్లో దేవుడు నివసిస్తాడా అంటే, ప్రియమైన వర్లారా, మనం ఆరాధించడానికి, ఆయన సేవించడానికి, ఆయన కలుసుకోవడానికి కోసం మనం ఏర్పాటు చేసుకున్న మందిరం ఇది. రాజైన సొలొమోను అంటారు, ఆకాశం నీ సింహాసనము, భూమి ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం. నేను నిర్మించిన మందిరం నీకు పట్టజాలం ప్రభువా, ఆకాశ మహాకాశమే నీకు పట్టజాలం. ఈ మందిరం నీకు ఎలా సరిపోతుంది? కానీ నీ కనుదృష్టి, నీ మనస్సు ఈ మందిరం మీద ఉంచండి. ఈ స్థలములు వచ్చి ఎవరైనా ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన వినండి. ఈ స్థలములు వచ్చి ఎవరైనా తమ పాపాలు ఒప్పుకుంటే వారి పాపాలని క్షమించండి. వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఇక్కడ వచ్చి మొరపెడితే ఆపద నుండి తప్పించండి అని ప్రార్థన చేశారు. మందిరాన్ని 2 భాగాలుగా చూస్తాం. ఒకటి, రాళ్లతో రేకులతో నిర్మించుకున్న ఈ మందిరం. రెండవదిగా పరిశుద్ధాత్మని ద్వారా మన హృదయమే ఆయనకు ఒక మందిరం. ఆమె చెప్పండి అందరు గట్టిగా. మన దేహమే దేవుని దేవాలయం. చెప్పండి అందరూ, మన దేహమే మీ దేహం దేవాలయం. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఈ మందిరాన్ని ఎంత శుభ్రంగా నిర్మించారో చూడండి, ఎంత అద్భుతంగా ఉందో, ఎంత చక్కగా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో ఈ మందిరం. ప్రియులరా, ఈ మందిరం ప్రశాంతంగా ఉండడమే కాదు, మన హృదయము, మన దేహం కూడా అంతే ప్రశాంతంగా ఉండాలి. చెప్పండి కూడా అందరూ గట్టిగా గట్టిగా. ఎందుకంటే దేవుడు నివసించే ఆలయం, దేవుడు నివసించే మందిరం. ఇటు భౌతికమైన ప్రార్థన మందిరమే కానీ పరిశుద్ధాత్మని ద్వారా నిర్మించబడిన మన దేహము లేకపోతే మన ఆత్మ అన్న మందిరం కానీ మహిమతో నింపబడాలి. దేవుడు అంటాడు, ఈ మందిరాన్ని నేను మహిమతో నింపుతాను. మరి ఈ ప్రశస్త రాత్రి మన మందిరాన్ని మనం దేనితో నింపుతున్నాం? మన జీవితాన్ని మనం దేనితో నింపుతున్నాం? పరిశుద్ధ గ్రంథంలో యెరూషలేములో ప్రాకారాన్ని నిర్మించడానికి నెహెమ్యా వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా చెత్తతో నిండిపోయిందంట. కనుక ప్రాకారాన్ని నిర్మించడానికి ప్రజలు కష్టపడ్డారు, అది భారభరితముగా మారిపోయింది. ఈరోజు మన జీవితంలో మనం ఏమి నింపుకుంటున్నాము? ఆలయములో ఉండవలసింది ఏమిటి? మందిరములో ఉండవలసింది ఏమిటి? మన కుటుంబాల్లో ఉండవలసింది ఏమిటి? మన హృదయాల్లో ఉండవలసింది ఏంటి? వ్యర్థము. ప్లాస్టిక్ని వినియోగించకూడదని బోళ్ళని కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. అయినా కానీ మనకు అలవాటు అయిపోయింది. ఆ ప్లాస్టిక్ వాడకం వలన అది మట్టిలో కలిసిపోదు. చెత్త పెరిగిపోవడం వలన మనుషులకి అనారోగ్యం వస్తుంది, క్యాన్సర్ రావడానికి అదొక కారణం. అండ్ సముద్రంలో జలచరాలన్నీ దెబ్బతింటున్నాయి, పశువులు దెబ్బతింటున్నాయి. ఆ చెత్తను పోగొట్టలేకపోతున్నాం. ఎన్నెన్నో కార్యక్రమాన్ని చేపట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్లాస్టిక్ని భూమి మీద లేకుండా చేయాలని ప్రయత్నించిన ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రియులారా, ఒకప్పుడు మనకు ఉపయోగపడిందే, ఒకప్పుడు మనకు ప్రయోజనకరంగా ఉన్నదే, ఇప్పుడు అది చెత్తగా మారింది. ఆ చెత్త ఈరోజు మనకు ప్రమాదంగా మారినట్లు విశ్వాస యాత్రలో, ఆత్మీయ జీవితంలో ఒకప్పుడు నాకు ఇది అనుకూలంగా ఉంది, ఇది నాకు మంచిగా అనిపించింది, ఇది ప్రయోజనంగా అనిపించిందని కొన్నిటిని మనం హృదయంలో దాచుకోవడం వల్ల ఇప్పుడు అది చెత్తగా మారిపోయిందేమో. దేవుని మహిమ నిలవవలసిన చోటు, దేవుని మహిమ ఉండవలసిన చోటు, దేవుని మహిమ నింపబడవలసిన చోటు ఈరోజు చెత్త చెదారాన్ని నింపుకొని, చెడుని నింపుకొని, చెడు వ్యసనాల్ని నింపుకొని, వ్యర్థమైన సమాచారాలను నింపుకొని, దేవుని వాక్యం నివసించవలసిన మన హృదయం, దైవ సమాధానం నివసించవలసిన మన హృదయం, దేవుని మహిమ నిలవవలసిన మన హృదయాల్లో ఈరోజు వ్యర్థమైన కార్యక్రమాలన్నిటిని నింపుకున్న స్థితిలో ఉన్నామేమో పరీక్షించుకోమని వాక్యం హెచ్చరిస్తుంది. ఈ ప్రశస్త రాత్రి
మన ప్రాణాత్మ దేహాన్ని ప్రభుకు సమర్పించగలిగితే నిర్మించబడిన ఈ మందిరంలో కానీ పరిశుద్ధాత్మని ద్వారా కట్టబడిన హృదయం అనే మందిరం కానీ ఈ రాత్రి మహిమతో ప్రభు నింపబోతూ ఉన్నాడు. చెప్పండి, మహిమతో ప్రభు నింపబోతున్నాడు. మహిమతో నింపబోతూ ఉన్నాడు. మహిమతో నింపబోతున్నాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన హృదయ విషయంలో. మన హృదయాన్ని బహు జాగ్రత్తగా మనం కాచుకోవాలి. ఒక ఇల్లు శుభ్రంగా ఉండడం. ఒకప్పుడు దయ్యం ఉండేది ఆ ఇంట్లో. ఏముండేదండి? దయ్యం ఉండేది. ఒకటే దయ్యం, సింగిల్ దయ్యం ఉండేదన్నమాట. ఎవరిని రానిచ్చేది కాదు. నేనే రారాజుని, నేనే మహారాణిని అని కూర్చొని ఉంది ఆ దయ్యం. ఎప్పుడైతే దేవుని వాక్యం అక్కడికి వచ్చిందో ఆ దయ్యం వెలుపటికి వెళ్ళిపోయింది. హృదయం అంతా పవిత్రం అయిపోయింది. ఆ తర్వాత ఆ హృదయం ఖాళీగా ఉండిపోయిందంట. మన ప్రభు నమ్ముకున్నాం, యేసు రక్తం చేత కడగబడ్డాం, వాక్యం చేత పరిశుద్ధపరచబడ్డాం. మన హృదయాలను దేవుడు పరిశుద్ధపరిచాడు. ఈ పరిశుద్ధపరచబడిన ఈ హృదయంలో దేవుని మహిమ రావాలి. ఆమెను చెప్పండి గట్టిగా. దయ్యం వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి అప్పుడప్పుడు విజిటింగ్ చేయడానికి వస్తూ ఉంటుంది దయ్యం. మీరు అనుకుంటూ ఉంటారు తాగుడు మానేశానని. అది అప్పుడప్పుడు వచ్చి తొంగి చూస్తుంది. అనుకుంటా బూతులు మానేశానని అనుకుంటామేమో. అప్పుడప్పుడు ఏదో ఒక సందర్భంలో మరలా తొంగి చూస్తూ ఉంటుంది. అది వెళ్ళిన దయ్యం మరలా ఎక్కడ దానికి స్థలం దొరకకపోతే నా పాతిల్లు, ప్రైజ్ లార్డ్, పోలకల్లో నాకు ఒక పాతిల్లు ఉంది, నాకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఒకప్పుడు అక్కడ నేను తిన్నాను, తాగాను, సుఖించాను, విచ్చలవిడిగా జీవించాను, తొంగి చూస్తామని ఆ దురాత్మ వచ్చిందంటండి. వచ్చి చూస్తే ఇల్లంతా శుభ్రం చేసి అమర్చి ఇంట్లో ఎవ్వరు లేకపోవడం చూసి అది లోపలికి వచ్చేయచ్చు కదండి. లోపలికి రాకుండా వెళ్ళి తనకన్నా చెడ్డమైన మరి 7 దురాత్మల్ని, 7 దయ్యాలను వెంట పెట్టుకుని 7 + 1 = 8 దయ్యాలు. ఒక దయ్యంతోనే అల్లాడిపోతే ఇప్పుడు 8 దయ్యాలు వచ్చి అక్కడ మకానేసిందండి. 8 దయ్యాలు వచ్చి అక్కడ నివాసం చేయడం ప్రారంభించబడింది. అప్పుడు వాళ్ళ మొదటి స్థితి కన్నా ఏంటండి వాళ్ళ కడపటి స్థితి మరి దారుణంగా ఉంటుంది. ముందే బెటర్, ఎందుకంటే ఒకే దయ్యం. ఇప్పుడు 8 దయ్యాలు, రకరకాలమైన దయ్యపు చేష్టలు. కనుక ప్రియులరా, హృదయం అనే ఆలయం శుద్ధిగా ఉంది, పరిశుభ్రంగా ఉంది అంటే సరిపోలేదు. యేసు రక్తం చేత కడగబడ్డాను, వాక్యం చేత కడగబడ్డాను, నేను ప్రభు నమ్ముకున్నాను, నేను చర్చికి వస్తున్నానంటే సరిపోలేదు. నీ ఆలయములో దేవుని మహిమ ఉండాలి. ఆలయములో పరిశుద్ధాత్మని యొక్క శక్తి కుమ్మరించబడాలి. దేవుడు అంటాడు, ఈ మందిరాన్ని నేను మహిమతో నింపుతాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. మేము ప్రభులోకి వచ్చేసాము, దేవుడిలో ఉండిపోయామని మనం భ్రమలో బ్రతకూడదు. మీరు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు హాయి అని ఒక చిన్న పట్టణం మీద యుద్ధానికి వెళ్ళారండి. ఆ పట్టణం వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఓడించేశారు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు రాజు. ఇశ్రాయేలు ప్రజలకు అఖండ విజయం కలిగింది. హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు సరే, ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న ఏదో బలహీనతను బట్టి ఆ చిన్న అపజయం వాళ్ళకి ఏర్పడిందనమాట. వాళ్ళు ఓడిపోయి తిరిగి వచ్చేసారు. ఆ తర్వాత యెహోషువ ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, అపవిత్రమైన మీ మధ్యలో ఉన్నాయి, దాన్ని సరి చేసుకోండి, బాగు చేసుకోండి. నీవు వెళ్ళి ఈసారి నువ్వు ఎందుకు వెళ్ళలేదు యుద్ధానికి? యెహోషువ నీ పోవాలి కదా, నువ్వు ఎందుకు వెళ్ళలేదు అని ప్రభు చెప్తే సరే వీళ్ళు మరలా బయలుదేరి వెళ్ళారు. హాయి పట్టణం వాళ్ళు అనుకున్నారు మొన్నే చిత్తుగా వాళ్ళని ఓడించేశారు. విజయ గర్వం, విజయ అహంకారం. దేవుడు మనకు జయం ఇవ్వచ్చు, విజయం ప్రసాదించవచ్చు, దానికి మనం కృతజ్ఞతగా బ్రతకాలి. ఆమెను చెప్పండి గట్టిగా. విజయ అహంకారం ఆ హాయి పట్టణ వాడికి. మొన్నే చిత్తుగా ఓడిచ్చేసాం, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారులేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి, ఓడిచేద్దామని చెప్పేసి పట్టణాన్ని భద్రపరచుకోలేక కోటను జాగ్రత్త చేసుకోవాలి కదా. కోటను జాగ్రత్త చేసుకొని రావాలి. కోటను పట్టించుకోకుండా చూద్దాంలే మొన్న చిత్తుగా ఓడించామని భ్రమలో ఉండిపోయి అహంకారంతో ఉండిపోయి యుద్ధానికి వాళ్ళు వెళ్ళడం జరిగిందండి. ఇటువైపు నుండి ఇశ్రాయేలు ప్రజలు వచ్చేసి పట్టణాన్ని తగలబెట్టి తలుపులేసి వెళ్ళాలి కదండి. తలుపులేసి కోటను జాగ్రత్త చేసి వెళ్ళాలి కదండి. ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు వచ్చి తగలబెట్టేశారు. ఆయా సందర్భాల్లో హాయి పట్టణపు ప్రజల్లాగా మనం ఉంటుంటాం. హృదయాన్ని కాచుకోవాలి, హృదయాన్ని భద్రపరచుకోవాలి. హృదయం యొక్క తలుపు తీసి ఉంచి లోకం నుండి వచ్చే చెత్త చెదార వ్యర్థమైన కార్యక్రమాలన్నింటినీ పోగు చేసుకోకూడదు. లోకంలో ఎన్నెన్నో విషయాలు వినపడుతుంటాయి. వాటిలో మంచి ఉంటాయి, చెడు ఉంటాయి, ప్రయోజనకరమైన ఉంటాయి, నిష్ప్రయోజనకరమైన ఉంటాయి. మనకు మేలు చేసే ఉంటాయి, మనకు కీడు చేసే ఉంటాయి. మంచి మాటలు వినపడుతుంటాయి, చెడ్డ మాటలు వినపడుతుంటాయి.
పవిత్రమైన సంగతులు ఉంటాయి, అపవిత్రమైన సంగతులు ఉంటాయి. అన్నిటిని హృదయంలో నీవు చేర్చుకున్నావు అనుకోండి, అక్కడ మహిమ నిలబడదు. నువ్వు పవిత్రపరచుకోవాలి. మనస్సు, హృదయం మహిమతో నింపబడాలి. దేవుని మహిమ మనల్ని విడిచి వెళ్ళిపోయింది అనుకోండి, మనం దేనికి పనికి రాకుండా పోతాం. దేవుని మందిలో ఏలి కుమారుల గురించి బైబిల్లో మనం చూస్తాం. వాళ్ళు దేవుని ఎరగని వారై. యేసు ప్రభు గురించి ఎంతమందికి తెలుసు మీలో? అందరూ ప్రభు నమ్ముకున్న వాళ్ళేనా? యేసయ్య నమ్ముకున్న వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తండి. యేసయ్యని నేను నమ్ముకున్నాను అన్న వాళ్ళందరూ, ప్రభు నమ్ముకున్నాను. ఏమ్మా మీరెవరు నమ్ముకోలేదు అనుకుంటున్నారు చేతులు. మనమందరూ ప్రభు నమ్ముకున్నాం. ప్రభు గురించి మనం ఎంతవరకు నమ్ముకున్నాం? నేను అంటాను, యేసుని గురించి మనం తెలుసుకోవాలంటే ఆయన సముద్రం వంటివాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, యేసయ్య సముద్రం వంటివాడని చెప్పండి. హల్లెలూయా. మనం తెలుసుకునేది కేవలం ఒక నీటి బొట్టంత, నీటి చుక్క అంత మాత్రమే తెలుసుకున్నాం. ఇంకా ఆయన ప్రేమలో ఎంతో లోతుంది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఆయన ప్రేమలో ఎంతో వెడల్పు ఉందండి. ఆయన ప్రేమలో ఇంకా ఎత్తుంది. మానవ హృదయానికి గోచరం కాదండి. అంత అద్భుతమైన వాడు మనం ఆరాధించే దేవుడు. హల్లెలూయా. దేవుని మందిరంలో ఉండి దేవుని గురించి తెలుసుకోలేకపోయారు. దేవుని గురించిన జ్ఞానం లేదు. మిడిమిడి జ్ఞానాన్ని సంపాదించుకొని దేవుని ఎరగని వారే. దుర్మార్గతనం ఎప్పుడు మనలోనికి వస్తుంది, ఎప్పుడు మనకు చెడు ప్రవర్తన వస్తుంది, ఎప్పుడు మనం చెడ్డవారుగా బ్రతుకుతామంటే దేవుని గురించిన జ్ఞానం లేనప్పుడు. దేవాలయంలో ఉన్న మహిమ, షిలోహు ప్రార్థన మందిరంలో ఉన్న మహిమ తొలగిపోవడానికి కారణాలు ఏంటి అని మనం ఆలోచిస్తే దేవుని గురించిన జ్ఞానం లేదు, దైవ భక్తి లేదు. దేవుని మందిరం మనం భయపడే స్థలం. యాకోబు ఒక దర్శనం చూశాడు. ఆకాశానికి నిచ్చెన వేయబడింది, దేవదూతలు ఎక్కుచు దిగుచూ ఉన్నారండి. ఆ నిచ్చెన పైభాగంలో ప్రభు నిలబడినాడు. నేనే నీ దేవుడు నన్ను ప్రభు మాట్లాడాడు. యాకోబు నిద్ర లేచిన వెంటనే ఈ స్థలం ఎంతో భయంకరం. ఆమెను చెప్పండి గట్టిగా. దేవుని మందిరంలో మనం భయముగా బ్రతకాలి, భయభక్తులు కలిగి బ్రతకాలి. విచ్చలవిడిగా జీవించే చోటు కాదు ఇది. దేవుని గురించిన భయం, దైవ భక్తి మనకు ఉండాలి. ఆనాడు ఏలి కుమారులకి దేవుని భయం లేకపోవడం వల్ల జరిగింది ఏంటంటే, ప్రియుల మహిమ దేవుని ప్రజల్ని విడిచి తొలగిపోయింది. కనుక ప్రియమైన వాళ్ళారా, మరి భౌతికమైన ఈ మందిరంలో కానీ మన జీవితం అనే మందిరంలో కానీ ఎల్లప్పుడూ మహిమ ఉండాలి. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మన హృదయాల్లో దేవుని మహిమ ఉండాలి, దేవుని మహిమ ఉండాలి. ఈరోజు నీ హృదయాన్ని దేవుడు మహిమతో నింపుతాడని చెప్పండి. చెప్పండి పక్కన వాళ్ళు, ఈరోజు మీరు మహిమగా మారబోతున్నారు, మహిమతో నింపబడబోతున్నారు, మహిమతో నింపబడబోతున్నారు, మహిమగా తిరిగి వెళ్ళబోతున్నారు. చప్పట్లు కొడుతూ దేవుడికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని మహిమ ఏం చేస్తుంది అని బైబిల్లో మనం చదువుతూ ఉంటే లేఖనాల్లో ఇలా రాయబడిందండి. ఆయన ఐశ్వర్యం చొప్పున తన మహిమలో మన ప్రతి అవసరాలు ప్రభు తీరుస్తాడు. హల్లెలూయా. వన్స్ ఆయన మహిమ ప్రత్యక్షమైంది అనుకోండి, మన ప్రతి అవసరాలు ప్రభు తీరుస్తాడు. మన అవసరాలు కొన్నిసార్లు ఆకాశాన్ని అంటుతుంటుంది. అది ఏదైనా సరే. అడుగుడి మీకు ఇవ్వబడుడు, తట్టుడి మీకు తీయబడుడు, వెదుకుడి మీకు దొరుకునని రాయబడింది. ఆయన మహిమ ప్రత్యక్షమైన ప్రతిసారి మన అవసరాలు ప్రభు తీరుస్తాడు. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని మహిమ ప్రత్యక్షమైంది. ప్రజలు దేవుని మహిమను చూశారు. మేఘ స్తంభములో దేవుడు ప్రత్యక్షమయ్యారు. ఆ మేఘములో దేవుని యొక్క మహిమ ప్రత్యక్షమైంది. సీనాయి పర్వతం మీదకి దేవుని మహిమ దిగి వచ్చింది. ఆయన మహిమను ప్రజలు చూశారు. ఆయన మహిమ వాళ్ళు వెంబడించింది. అందుకొరకే అరణ్య ప్రదేశం. కొన్నిసారి ఊర్లోనే మనకు తినే ఆహారం కొన్నిసారి దొరకదు. టైం అయిపోయింది అనుకోండి, కొట్టు కట్టేశారు అంటారు. నాకు ఒకసారి గుంటూరు నుండి నేను రాజమండ్రి వెళుతున్నాను. ఒక నైటు నాకు దాహం వేసింది. సరే, నీళ్లు తాగే దాహం కాదు, ఒక కూల్ డ్రింక్ తాగదామనే దాహం వేసింది నాకు. గుంటూరులో నేను అడిగాను, అరే బాబు నాకు కూల్ డ్రింక్ అయితే బాగుంటుంది, ఒక కోకోకోలా తాగితే బాగుంటుంది, ఒక కోక్ తాగితే అనిపిస్తుంది, ఎక్కడైనా దొరుకుతుందో చూడండి అంటే రాత్రి టైం 11-12 అయింటుంది. విజయవాడ అంతా తిరిగాం, ఎక్కడ దొరకలే. ఏంటండి, విజయవాడ మొదలుకొని రాజమండ్రి దాకా ప్రయాణం చేశాము. చివరికి రాజమండ్రిలో దొరికింది అనమాట. సిటీస్ ఇవన్నీ కూడా. ఏది, ఒక కోకోకోలా
రాజమండ్రిలో కూడా అది కూడా ఫోన్ చేస్తే చర్చి వాళ్ళు తీసుకొచ్చి నాకు మన మందిరం వాళ్ళు తీసుకొచ్చి అందించారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎంతో డెవలప్ అయిన ప్రాంతాలు కావచ్చు, ఒక సమయంలో మనకు కొన్ని లభిస్తాయి, సమయం దాటిన తర్వాత మనకు అవి లభించకపోవచ్చు కొన్ని ప్రాంతం. ఇది అరణ్య ప్రదేశం. ఒక్కరు ఇద్దరు కాదండి, లక్షలాది మంది ప్రజలు, దాదాపుగా 30 లక్షల మంది కాల్బలం అని రాయబడి ఉన్నది. 30 లక్షల మంది ఉంటారని ఒక అంచనా. 6 లక్షల మంది కాల్బలం అని రాయబడిందండి. 30 లక్షల మంది ఉంటారని ఒక అంచనా. 30 లక్షల మంది ప్రజలకు దేవుడు ఆకాశపు వాకిట్లు తెరచి మన్నా అనే ఆహారాన్ని దేవుడు కురిపించాడు. చెప్పట్లు కూడా మొదలు గట్టి 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 గట్టిగా హల్లెలూయా. మహిమ ఎక్కడుంటుందో అక్కడ అవసరాలు తీర్చబడుతుంది. నీ అవసరాలు ఎంత గొప్పదైనా కావచ్చు, అది ఏ చోటైనా కావచ్చు, అది ఏ పరిస్థితులైనా కావచ్చు, మన అవసరాలు తీర్చడానికి శక్తి గల దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నేను ఆలోచిస్తుంటే, ఇప్పుడు మనం ఎవరికైనా భోజనాలు వడ్డించాలంటే పళ్ళెంలో పెట్టిస్తారా? పళ్ళెంలో కానీ, ఇస్తరాకులో కానీ, అరటి ఆకులో కానీ, గిన్నెలో కానీ మన భోజనాలు వడ్డిస్తాం. అంతేగాని నేల మీద అన్నం వేసి తినమని అన్నారు కదండి. మరి నేల మీద కురిసింది కదా ఆ మన్నా అని ఆలోచిస్తే, దేవుడు మంచుతో పాటు మన్నాని కురిపించాడంట. ముందు మంచు అనే ఒక దుప్పటిని పరిచేవాడండి, దాని మీద మన్నాని ఆహారాన్ని కురిపించి ఇచ్చాడు. చెప్పలు కూడా అందరూ గట్టిగా గట్టి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళు ప్రియులారా 40 సంవత్సరాల అరణ్యములు నడిచారండి. వాళ్ళ కాళ్ళు వాసిపోలేదు, వాళ్ళ చెప్పులు తెగిపోలేదు, వాళ్ళ వస్త్రాలు పాతబడలేదండి. ఆమె మన కూటానికి వస్తామండి, కూటం ముగించుకెళ్ళేటప్పుడు మన షర్ట్ మన వాసన చూసామనుకోండి మనకి వాంతికి వస్తుంది. అంత చెమట పట్టిపోయి ఉంటుంది, మన చెమట పక్కన వాళ్ళ చెమట అంత కలిసి కంపు కొట్టిపోయి ఉంటుంది. వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్యములు నడిచాడు, వస్త్రాలు పాతగిల్లిపోలేదు, వాళ్ళ చెప్పులు తెగిపోలేదు, వాళ్ళ కాళ్ళు వాసిపోలేదండి. ఏంటి ప్రభు ఇంత అద్భుతం అంటే, దేవుడు అంటాడు, పక్షిరాజు తన రెక్కల మీద తన బిడ్డలను మోసేటట్లుగా నేను నా రెక్కల మీద వాళ్ళు మోస్తూ వచ్చాను. చెప్పండి కూడా మొదలు గట్టి 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 గట్టిగా హల్లెలూయా. కనుక దేవుని మహిమ మీలో ఉండగలిగితే, దేవుని మహిమను మీరు పొందగలిగితే, మీ జీవితంలో ఆ అవసరాలు ఏదైనా పర్వాలేదు, తన మహిమలో తన ఐశ్వర్యం చెప్పున, స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, దేని చెప్పునండి, తన ఐశ్వర్యం చెప్పున మహిమలో ప్రభు ప్రతి అవసరాలు తీరుస్తాడంట, తన ఐశ్వర్యం చెప్పున. నెపోలియన్ అని ఒక ఆయన ఉన్నాడు, వినండి. నెపోలియన్ అని ఒక పెద్ద ఆయన ఉన్నాడు, రాజు. మీకు చరిత్రలో చూస్తే తెలుసు. నెపోలియన్ ఒక చక్రవర్తి ఉన్నాడు. ఆయన ఒకరోజు వెళుతున్నాడండి, రథంలో వెళుతూ ఉన్నప్పుడు బిచ్చగాడు ఎవరో భిక్షం అడిగేవాడు వచ్చి, అయ్యా ధర్మం చేయండి అయ్యా అని అడిగాడంట. వెంటనే ఆయన ఏం చేశాడు, బ్యాగ్లో ఆయన సంచిలో చేయబెట్టి ఇన్ని బంగారపు నాణ్యాలు తీసుకొని, బంగారు కాయిన్స్ అన్ని తీసుకొని పిటికి నిండా బంగారం తీసి వాడికి ఇవ్వబోతుంటే మంత్రి గారు అంటారు, అయ్యా బిచ్చగాడోడు, ఆడెవడు బిచ్చగాడు, వాడికి ఎందుకు ఏం చేసుకుంటాడు ఇన్ని బంగారపు నాణ్యాలు, ఇన్ని గోల్డ్ కాయిన్స్ తీసుకొని ఆయన ఏం చేస్తాడు, ఆయనకి ఏదో ఒక ₹10, రూపాయలో ₹2, ₹10 వేస్తే సరిపోతుంది వాడికి, ఇన్ని బంగారు నాణ్యాలు తీసి ఆయనకి ఇవ్వడం ఎంతవరకు సబబు, వాడు భిక్షం అడుక్కునేవాడు, అడుక్కునేవాడికి ఎందుకు ఇంత ఇచ్చేది అని మంత్రి గారు అన్నారంట తనతో ఉన్న ఆయన. అప్పుడు ఆయన అన్నట, ఆయన అడుక్కునేవాడేమో కానీ నేను అడుక్కునేవాడిని కాదు, ఆయన స్థాయిని బట్టి నేను ఆయనకు సహాయం చేయను, నా స్థాయిని బట్టి నేను ఆయనకు సహాయం చేస్తాను. చెప్పండి కూడా మొదలు గట్టిగా గట్టి గట్టి గట్టిగా గట్టిగా హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు శ్రీమంతుడైన దేవుడు, ఆయన ఐశ్వర్యవంతుడు, కృప చూపడంలో ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వ సంపదల ఘని. ఆయన మహిమ ఎక్కడెక్కడైతే ప్రత్యక్షమవుతుందో అక్కడ మన ప్రతి అవసరాలు తీర్చడానికి శక్తి గల దేవుడు, సమర్థుడైన దేవుడు. కనుక ఈ ప్రశస్త రాత్రి ఆయన సన్నిధి కూడి వచ్చిన మీ జీవితాల్లో మీకు ఏ అవసరాలు ఉన్నాయో, ఏ అక్కర్లు ఉన్నాయో, నీవే ఒక మందిరముగా మారి ఆయన మహిమ చేత నింపబడితే అక్కర్ల గురించి, అవసరాల గురించి నీవు ఆలోచించాల్సిన అవసరం లేదండి. మీ ప్రతి అవసరాలు ప్రభు తీరుస్తాడు. హల్లెలూయా. అప్పటికే ప్రొద్దుగుంకింది, వినండి, అప్పటికే ప్రొద్దుగుంకింది. అది అరణ్య ప్రదేశం. దేవుని ప్రజలు దేవుని మాటలు వింటున్నారు, విని ఏంటండి
తినాలనే ఆలోచన లేదు, ఆహారాన్ని భుజించాలనే ఆలోచన లేదండి, నీళ్లు తాగాలనే ఆలోచన, అలాగే వాక్యం వింటూ ఉండిపోయారు. ఎందుకంటే దేవుని వాక్యమే మన ఆత్మకు ఆహారం. శ్రద్ధగా మన దేవుని మాటలు వింటే మనకు ఆహారం మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఆమె కొంతమంది ప్రార్థన, భోజనాలు ఎక్కడా, భోజనాలు ఎక్కడా, అబ్బాయి భోజనాలు ఎక్కడా, బాబాయ్ చిన్నాయన భోజనాలు ఎక్కడా అంటుంటారు. ఉంటుందిలే అన్నయ్య, అక్కడెక్కడో పట్ట కట్టారు, అక్కడెక్కడ ఉంటుంది అంటే భోజనాలు ఎక్కడయా. ప్రార్థన ఎప్పుడు ఆపుతారు, భోజనాలు ఎక్కడా అంటూనే ఉంటారు. దేవుని మాటలు వింటూ ఉండిపోయారండి, వాళ్ళకి భోజనం చేయాలని ఆలోచన రాలేదు. అప్పటికే ప్రొద్దుకుంకిందండి, 3 రోజులు అయిపోయింది. అప్పుడు ప్రభు అనుకున్నాడు, వీళ్ళని ఇలాగే పంపిస్తే దారిలో ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిపోతారేమో, వీళ్ళకి కొంచెం ఆహారం పెడితే బాగుంటుంది, భోజనాలు పెడితే బాగుంటుందని శిష్యుల్ని అడిగితే వాళ్ళు అంటారు, ఓ ఏమయ్యా అని బలపడుకున్నట్టున్నావు, ఇంతమందికి భోజనాలు పెట్టాలంటే మనం ఎక్కడి నుండి తెచ్చి ఇచ్చేది? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ సరిపోతుంది అంటే అంతలోపల ఎవరో వచ్చి, నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. ఆ ఆహారాన్ని దేవుడు ఆకాశం వైపు ఎత్తి దాన్ని ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పురుషులే 5,000 మంది తిన్నారంట, పురుషులే. మరి స్త్రీలు ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయలేకపోయారు. పురుషులైతే కొంచెం క్రమంగా కూర్చున్నారు కాబట్టి ఇప్పుడు మగాళ్ళ పాప వచ్చినప్పటి నుండి ప్రశాంతంగా ఉన్నారు. ఆడోళ్ళు తలకాయ నిలబట్ల మెడకాయ మీద అడు చూస్తున్నారు, ఇటు చూస్తున్నారు, అడు చూస్తున్నారు. ఏంటండి పిల్లోని పిలుస్తారు, పాపని పిలుస్తారు, మా అత్త వచ్చిందా అని చూస్తారు, మా ఆయన ఆడు కూర్చున్నాడు అని చూస్తున్నారు, మా ఆయన పక్కన ఎవరో ఒక ఆమె కూర్చున్నది, ఆమె ఎవరో అని చూస్తున్నారు. స్త్రీలు విస్తారంగా ఉండడం వల్ల ఏంటండి కౌంట్ చేయలేకపోయారు. ఇక పిల్లల విషయం అంటారా, పిల్లలకున్న గుణం ఏం తెలుసండి, తింటూనే ఉంటారు, పక్కకి వెళ్ళి వస్తూనే ఉంటారు, తింటూనే ఉంటారు, పక్కకి వెళ్ళి వస్తూనే ఉంటారు. ఈ చెయ్యి ఆరదు, ఈ చెయ్యి కూడా ఆరదు, తృప్తిగా తిన్నారు. ప్రేమైన వాళ్ళరా, ఈ ప్రశస్త వేళ దేవుని మహిమ బయలుపరచబడబోతుంది. దేవుని మహిమతో నా దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు. దేవుని మహిమను దేవుడు ప్రత్యక్షపరచబోతున్నాడు. దేవుని మహిమను కళ్ళారా మీరు చూడబోతున్నారు. దేవుని మహిమ మీ హృదయాలు నింపబడబోతుంది, నింపబడబోతుంది, నింపబడబోతుంది. ప్రతి అవసరాలు ప్రభు తీర్చబోతున్నాడు. ప్రతి అక్కర్లు తీర్చబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు మందిరాన్ని మహిమతో నింపే దేవుడు. మందిరంలో మహిమ పోయిందనుకోండి, అది ఎంత పెద్ద మందిరమైనా నిష్ప్రయోజనం. ఈరోజు కొంతమంది గొప్ప గొప్ప ప్రార్థన మందిరాలు నిర్మిస్తున్నారు. మందిరం పెద్దదా చిన్నదా, పూరిపాక రేకులతో వేసారా, ఏసీ మందిరమా నాన్ ఏసీ మందిరమా, కింద నాపరాళ్ళు వేసారా, టైల్స్ వేసారా, అవన్నీ కాదండి ముఖ్యం. ఆ మందిరంలో మహిమ ఉందా లేదా అనేది ముఖ్యం. ఈరోజు గొప్ప గొప్ప మందిరాలు ఉన్నాయి. మేము దేశ విదేశాలకు వెళుతున్నాం, అక్కడ కొన్ని పెద్ద ప్రార్థన మందిరం. మేము లండన్ వెళ్ళినప్పుడు లండన్లో ఒక పెద్ద ప్రార్థన మందిరం రోడ్డు ప్రక్కన ఉంటుందండి. ఆ మందిరాన్ని కనీసం తలుపు కూడా తెరవరంట. పెద్ద మందిరం తలుపు కూడా తెరవరు. ఎందుకంటే ఆ మందిరం తెరిచి బాగు చేయాలంటేనే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంట. ఏది శుభ్రం చేయడానికి, అంత పెద్ద మందిరం. దాన్ని శుభ్రం చేసుకోలేక అట్లాగే క్లోజ్ చేసి పెట్టేశారు. ఎంత పెద్ద మందిరం కట్టామనేది కాదు ముఖ్యం, మందిరంలో దేవుని మహిమ ఉందా లేదా అనేది ముఖ్యం. అంటే గట్టిగా హల్లెలూయా. మనం ఎంత గొప్పవాళ్ళం అనేది కాదు ముఖ్యం, మనకి ఎన్ని తలాంతులు ఉన్నాయని కాదు ముఖ్యం, మనకి ఎంత డబ్బు ఉందని కాదు ముఖ్యం, మన పేరు మోసిన వాళ్ళమా లేదా అనేది కాదు ముఖ్యం, మనలో దేవుని మహిమ నిలిచి ఉన్నదా, దేవుని మహిమను మనం కలిగి ఉన్నామా ఆలోచించుకుని, ప్రభువా నా హృదయాన్ని మహిమతో నింపుమని కోరుకుంటే ఆయన మహిమైశ్వరులో మన అవసరాలు ప్రభు తీరుస్తాడు. హల్లెలూయా. ఆయన మహిమ మనల్ని కాపాడుతుందండి. ఇశ్రాయేలు ప్రజల సైన్యం వెనక తట్టున ఆయన మహిమ వారిని కాపాడుతూ వచ్చేదంట. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తూ ఉంటే ఆ దరిదాపులో ఎవరు వాళ్ళ మీద యుద్ధానికి రావడానికి సాహసించలేకపోయారు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ అర్థం కాని విషయం ఏంటంటే ఎవరు వాళ్ళ రాజు ఎవరు. ప్రైజ్ ది లార్డ్. మనకు ఒక రాజు ఉన్నాడు, మనకు ఒక సైన్యం ఉంది, మనకు ఒక సేనాధిపతి ఉన్నాడు, మనకు యుద్ధాయుధాలు ఉన్నాయి, మనకు పెద్ద పెద్ద ప్రాకారం కలిగిన పట్టణాలు ఉన్నాయి.
ఈ అరణ్యములో సంచరిస్తున్న వీళ్ళకి రాజెవరు? వీరి పక్షాన ఎవరు యుద్ధం చేస్తున్నారు? వాళ్ళు అంటారు, అయ్యా ఎవరో పెద్ద ఆయన తాతయ్య ఒక ఆయన ఉన్నాడు. ఏ తాతయ్య అయినా? మోషే అనే తాతయ్య ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏదో చెప్తా ఉంటాడు, వీళ్ళు ఏదో చేస్తుంటారయ్యా. వాళ్ళ మధ్యలో రాజు లేడు, వాళ్ళ మధ్యలో రాజు లేడు. వాళ్ళకి యుద్ధోపకరణాలు ఏమీ లేవు, యుద్ధ ఆయుధాలు ఏమీ లేవు. మరి ఏంట్రా బాబు వాళ్ళని గురించిన భయం ప్రజలందరి గుండెలో. వాళ్ళ జోలికి వెళ్ళాలంటేనే దడబడుతుంది, వాళ్ళ జోలికి వెళ్ళాలంటేనే భయం. కొందరైతే చేతులైతే దండం పెట్టేస్తారు, బాబు మా ఊర్లోనికి మీరు రావద్దునైనా అటు దాటి వెళ్ళిపోండి. ఆ ప్రజల గురించిన భయం, వాళ్ళ గురించి వింటుంటేనే వాళ్ళ ప్రాణం ఆవిరైపోతుందండి. ఏముంది వీళ్ళ విశేషం? వీళ్ళ దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయి? దేని బట్టి వీళ్ళ ధైర్యం, దేని బట్టి ప్రజలు వీళ్ళు చూసి భయపడిపోతున్నారంటే, ప్రియులరా, దేవుని మహిమ ఇశ్రాయేలు ప్రజలకి వెనక తట్టున కావలిగా నిలబడి ఉంది. చప్పట్లు కూడా అందరూ గట్టిగా గట్టిగా. దేవుడు వారి పక్షాన ఉన్నాడు, యుద్ధం చేసే దేవుడు వారి పక్షాన ఉన్నాడు కనుక. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక ఇశ్రాయేలును కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. మనల్ని మనం కాపాడుకోవాలనుకుంటే మనం కాపాడబడలేమండి. మనల్ని కాపాడే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మధ్య అంటే ఈ సంవత్సరంలో నాకు ఒక పెద్ద రోడ్డు ప్రమాదం జరిగిందండి. కారు అంతా నుజ్జు అయిపోయింది. అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఎవరు బతికుంటారు అని ఎవరు అనుకోరు. కారు అంతా నుజ్జు అయిపోయింది. నేను, నాతో పాటు చాలామంది ఉన్నారు. మేము నైజీరియా దేశానికి వెళ్తున్నాం. బెంగళూరులో వెళ్ళి ఫ్లైట్ ఎక్కాలని వెళుతున్నాం. కారు అంతా నుజ్జు అయిపోయిందండి. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అసలు ఎవరు బతికుంటారు అనుకున్నారు. భయంకరమైన వర్షం అది. ఆ వర్షంలో తొందరగా వెళుతున్నాం, అంటే వేగంగానే వెళుతున్నాం, త్వరగా వెళ్ళి చేరుకోవాలని. ఒక ఆవు వచ్చి బండిని ఢీక్కొని అక్కడికక్కడ పొట్ట పగిలి ఆవు అక్కడికక్కడ చచ్చిపోయింది. బైపాస్లో అది వచ్చి మన బండిని కొట్టడమే, అంతేకా శబ్దం కూడా లేదంతే. ఆ వర్షంలో అక్కడికక్కడ పొట్ట పగిలి అక్కడికక్కడ చనిపోయింది. బండి అంతా నుజ్జు అయిపోయిందండి. కానీ మా ఒంటి మీద ఒక గీత కూడా పడకుండా ప్రభు కాపాడుతూ. హల్లెలూయా, హల్లెలూయా. కరుణా సాగర యేసయ్యా, కను పాపగనను కాచితివి. కరుణా సాగర ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. ఉన్నతమైన ప్రేమతో నిలిచితివి. కరుణా సాగర మరణపులో అభయమునందితే నిన్ను చూసి. మరణపులో అభయమునందితే నిన్ను చూసి.
కాచితివే. హల్లెలూయా. కనుపాప వలె ప్రభు మమ్మల్ని కాపాడుకున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టి. భయంకరమైన జడివాన, యాక్సిడెంట్ అయింది, బండి కదలలేని పరిస్థితులు ఉంది. మేము బయట దిగి వర్షాన్ని తడుస్తున్నాం, బండి అంతా కాలిపోయి వాసన వచ్చేస్తుంది. ఆ బయట నిలబడి ఉంటే జడివాన, అటు వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళందరూ చూసి ఆ తర్వాత చెప్పిన మాట ఏంటంటే, అక్కడ ప్రమాదం జరిగిన వాళ్ళు ఇప్పటికి ఎవడు బతకలేదంట. అక్కడ రెగ్యులర్గా యాక్సిడెంట్ జరుగుతుంటుందంట. ఇక్కడ యాక్సిడెంట్ అయిన వాళ్ళు తిరుపతి దగ్గర అక్కడ ఏంటండి, అక్కడ ఒక స్పాట్ అనేది ఒక ఏరియా ఉందండి. అక్కడ ఎవరైతే యాక్సిడెంట్ అయ్యారో అక్కడ బతికిన వాళ్ళు ఎవరు లేరంటే, అంత క్రితం ఒక వారం క్రితం కూడా ఒక యాక్సిడెంట్ జరిగి అక్కడికక్కడ మనుషులు చనిపోయారంట. ఇక్కడ ఎవరు యాక్సిడెంట్ జరిగిన చనిపోతుంటారండి. మొట్టమొదటిగా బ్రతికి బట్ట కట్టిన వాళ్ళు మీరే. మీ దేవుడే మిమ్మల్ని కాపాడాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలా చెప్పాలంటే ఎన్నని చెప్పాలి, ఏవని చెప్పాలి. ఇశ్రాయేలును కాపాడే దేవుడు కునుకడు, నిద్రపడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. ఆయన మహిమ మన మీద ఉన్నప్పుడు, ఆయన మహిమ మనలో ఉన్నప్పుడు అనుక్షణము కనుపాప వలె ప్రభు మనల్ని కాపాడుతాడు. అనుక్షణం కనుపాప వలె ప్రభు మనల్ని కాపాడుతాడు. ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేకపోవచ్చు, కానీ దేవుడే రాజుగా ఉన్నాడు. మీరు విశ్వసించండి. దేవుని మహిమను మీరు పొంది, దేవుని మహిమను కలిగి జీవించగలిగితే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ మిమ్మల్ని గురించిన భయం ఏర్పడేటట్లుగా ప్రభు చేస్తాడు. మీ జోలికి రావాలని వాళ్ళు భయపడతారు. మీ ఊసెత్తాలని వాళ్ళు భయపడేటట్లు దేవుడు మీ పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఒక దైవ భయాన్ని దేవుడు కలిగించునుగాక. దైవ భయాన్ని కలిగించునుగాక. మహిమతో ప్రభు మిమ్మును నింపునుగాక. మహిమతో ప్రభు నింపునుగాక. వాక్యం సెలవిస్తుంది, నా మందిరమును నేను మహిమతో నింపుదును. మందిరం ఎవరు చెప్పండి? మందిరం ఎవరు? నేనే అనండి. మనమే ఎందుకు మరలా? నేనే దేవుని మందిరం అనండి. నేనే అంటే నన్ను చెప్పడం కాదు, మీకు మీరే చెప్పుకో. నేనే ఒక మందిరం. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నేనే ఒక మందిరం. ఈ మందిరం దేవుడు మహిమతో నింపుతాడు. ఈ మందిరం యొక్క అవసరాలు ప్రభు తీరుస్తాడు. ఈ మందిరాన్ని ప్రభు కాపాడుకుంటాడు. హల్లెలూయా. సరే, ఇంకొక 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. చదవండి. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం. త్వరగా. రోమా పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధాత్మ శక్తి పొంది, మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు, విస్తారముగా నిరీక్షణ గలవారగునట్టు, నిరీక్షణకు కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతో సమాధానముతో మిమ్మును నింపునుగాక. హల్లెలూయా. సమస్త విధమైన ఆనందముతోనూ సమాధానముతోనూ మనల్ని ప్రభు నింపునుగాక. నిరీక్షణకర్త అయిన దేవుడు విస్తారముగా మనం నిరీక్షణ గలవారగునట్లు మనలో పరిశుద్ధాత్మ శక్తిని నింపి మనం సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ మనం నింపబడదుగాక. ఒకటి సంతోషంగా ఉండాలి, రెండవదిగా సమాధానంగా ఉండాలి. చెప్పండి చూద్దాం అందరూ. ఒకటి సంతోషంగా ఉండాలి, రెండవదిగా సమాధానంగా ఉండాలి. ఒకటి ఆనందంగా ఉండాలి, రెండవదిగా సమాధానంగా ఉండాలి. ఆమె ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నిజం చెప్పాలి. అబద్ధాలు చెప్పారనుకోండి, ఆడపిల్లలు పుడతారని అంటారు. తప్పేమని చెప్పండి, ఆడపిల్లలైన మన పిల్లలే. ఓకే, ఎంతమంది సంతోషంగా ఉన్నారు? కొంతమంది సంతోషాన్ని మూతికి పూసుకొని ఉంటారు అంతే. ఇక్కడుంటుంది సంతోషం. ప్రైజ్ ది లార్డ్. చంటి బిడ్డలు ఉంటారు, చిన్నపిల్లలు. ఒక రోజుకి 200 సార్లు నవ్వుతారంట. ఎన్నిసార్లు నవ్వుతారు? మీరు అవసరమైతే మీ పిల్లల్ని అబ్జర్వ్ చేసి చూడండి. వినండి నాన్న, చూడండి. ఇక్కడ కూడా ఆనందంగా ఉన్నారు కొంతమంది పిల్లలు. వినండి నాన్న, రే అమ్మాయి విను, పాప విను. ఆ చిన్నపిల్లలు ఉంటారు, రోజుకి ఎన్నిసార్లు నవ్వుతారంట? 200 సార్లు. మనం ఎన్నిసార్లు నవ్వుతాం? ఓ సగటు మనిషి ఒక 30 ఏళ్ళు వచ్చిన తర్వాత రోజుకి 4 సార్లు నవ్వడం కూడా కష్టమేనంట. అది కూడా ఏంటండి? నవ్వు బ్రదర్ కొంచెం. ప్రైజ్ ది లార్డ్. చిన్నపిల్లలు ఎంత సంతోషంగా ఉంటారు. ఆమె పసిపిల్లలు కానీ మనం అలా తీసుకొని పై గాలిలో ఎగరేసామనుకోండి, అటు ఎగరేసి అటు పట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? నవ్వుతారా, ఏడుస్తారా?
నవ్వుతారు. అదే మనల్ని పట్టుకుని పైకి ఇసిరేస్తే ఎవడరా నీవు? ప్రైజ్ లార్డ్. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, మనం దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర పా అన్నాం అనుకోండి, పిల్లలు మనల్ని చూసి నవ్వుతారు. ప్రైజ్ లార్డ్. అన్నాం అనుకోండి నవ్వుతారు. అదే తాతయ్య వీల్ చైర్లో పడుకొని ఉంటాడు, వెళ్ళి తాతయ్య అన్నాం అనుకోండి, ఏం పోయే కాలం వచ్చేది రా నీకు, దొంగ సచ్చినాడా, ఏం పోయే కాలం వచ్చేది రా నీకు అంటారు. ప్రైజ్ లార్డ్. దేవుడు మన హృదయంలో ఆనందాన్ని నింపినప్పుడు ప్రతిక్షణం 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 హృదయానందంతో మనం నింపబడుతూ ఉంటాం. చప్పట్లు కూడా మొదలు గట్టి 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 గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా బ్రతికి చూడండి, బోళ్ళన్ని రోగాలు తగ్గిపోతుంది. అంతే. ఈరోజు మనకున్న రోగాలకి, బలహీనతలకి, కాళ్ళ నొప్పులకి, కీళ్ళ నొప్పులకి, తలకాయ నొప్పికి ఏంటండి, షుగర్ పెరిగిపోవడానికి, బీపీ తగ్గిపోవడానికి, ఏంటండి బీపీ తగ్గిపోవడానికి, షుగర్ పెరిగిపోవడానికి, రకరకాలమైన వ్యాధులన్నిటికీ కారణం ఏంటంటే మనసారా నవ్వి ఎంతకాలమైందో తెలియదు, సంతోషంగా నవ్వి ఎంతకాలమైందో తెలియదండి. అంతా నవ్వును అంటించుకుంటూ ఉంటారు. నా దేవుడు మన నోటి నిండా నవ్వును కలుగు చేయునుగాక, నోటి నిండా నవ్వును కలుగు చేయునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దేవుని రాజ్యం భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందము అని రాయబడి ఉంది. యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమైపోయిన తర్వాత శిష్యుల మొహంలో చుక్క రక్తం లేదు, ఆనందం లేదు. పేతురు ఇంటికి వెళ్ళి కూర్చున్నాడండి. భార్య వండి పెడుతుంటే తిని కూర్చున్నాడు, భార్య వండి పెడుతుంటే తిని కూర్చుంటున్నాడు. సరే, పేతురుతో పాటు ఫ్రెండ్స్ ఉన్నారు కదండి, సేవలో ఫ్రెండ్స్, యోహాను, ఏంటండి తోమ, వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చొని తింటున్నారు. తింటుంటే పేతురు వాళ్ళ అత్త ఉంటుంది కదండి, ఆ మంటది నీకు తిండి పెట్టడమే ఎక్కువ, మళ్ళీ ఈ మందనంతా వేసుకొచ్చి కూర్చున్నావు, పని పాట లేదు, ఎవరు తెచ్చి పెడతారని మాటలు, సూటిపోటు మాటలు, నెత్తురు చుక్క లేదండి వాళ్ళకి మొహంలో, సంతోషం లేదు, ఆనందం లేదు, కలత చెందుతున్నారు, కలవరపడుతున్నారు. ప్రైజ్ లార్డ్. సరే, మళ్ళీ చేపలు పట్టుకుందాం, మళ్ళీ సేవ లేదు గీవా లేదని వెళ్ళి మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. అదేంటో మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడ్డట్టు, వాళ్ళకి అసలు ఒక చేప కూడా పడలేదండి. అప్పుడు దరిన ప్రభు నిలిచి, పిల్లలారా తినడానికి మీ వద్ద ఏమైనా ఉన్నదా అంటే లేదని చెప్పారు. ప్రభు చెప్పిన బట్టి వాళ్ళు వల వేస్తే విస్తారమైన చేపలు పట్టబడిందండి. ఆ తర్వాత ప్రభు వాళ్ళని సమకూర్చి మాట్లాడి వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కోసం మీరు కనిపెట్టండి అని ప్రభు చెప్పి ఆరోహణమైపోయారు. ఆ తర్వాత వాళ్ళందరూ 120 మంది మేడగదిలో ఉండి, చాలామంది వచ్చారు. రోజులు గడిచే కొద్దిగా మేము వెళ్తాను, నాకు పేతురు, నాకు కొంచెం పని ఉందిలే పేతురు, నేను వెళ్తాను అని చెప్పి ఎవరికోళ్ళు వెళ్ళిపోయారు. చివరికి మిగిలింది 120 మంది. ఆ 120 మంది ఆ మేడగదిలో కనిపెట్టి ప్రార్థించగా, ఒకరోజు అది పెంతెకోస్తు పండుగ దినం, పండుగ వాతావరణం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నాకు పండుగ వాతావరణం కనబడుతుంది ఇక్కడ, ఎక్కడ చూసిన జనమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక, దేవుడు మీ క్షేమాన్ని కలిగించును గాక, మీ జీవితంలో బలమైన కార్యాలు ప్రభు చేయును గాక. ఇక్కడ అడుగుపెట్టిన ఒక్కొక్కరు ఈ రాత్రి ఆశీర్వదించబడుదురు గాక. ఆమేన్. నేను నమ్ముతున్నానండి, ఇక్కడ అడుగుపెట్టిన మీ ఎవరిని దేవుడు ఒట్టి చేతులతో పంపించడు. ఈరోజు మహిమగా దేవుడు మేము నడిపించబోతున్నాడు, తన మహిమైశ్వరుల అవసరాలు తీర్చబోతున్నాడు. ఆమేన్. మేడగదిలో వాళ్ళందరూ ప్రార్థన చేస్తారు. అందరూ వెళ్ళిపోయిన 120 మంది ఉండిపోయారు. అది పెంతెకోస్తు పండుగ దినం. ఉన్నట్టుండి సడన్గా ఒక బలమైన గాలి వంటి ఒక శబ్దం వారికి వినిపించిందండి. ఏంటో ఆ గాలి అని చూస్తుండగానే అగ్ని నాలుకలు విభాగింపబడి వాళ్ళ ఒక్కొక్కరి మీద వరాలగా వాళ్ళందరూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. ఆ రోజు మొదలైందండి నిజమైన ఆనందం. చప్పట్లు కూడా మొదలు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అది తిండి ఇచ్చే ఆనందం కాదు, అది డబ్బు ఇచ్చే ఆనందం కాదు, అది హృదయానందం, అది పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఆ రోజు మొదలైంది సమాధానం వాళ్ళలో.
ఆ రోజు మొదలైంది నిజమైన సంతోషం. ఎంత సంతోషం అంటే 11 మందితో నిలబడి ఆ రోజు పేతురు వాక్యం చెప్తే 3,000 మంది రక్షించబడ్డారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాళ్ళు ఇంటింట రొట్టె విరుచుచు సంతోషంగా అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయటంలో ఎడతెగక ఉన్నారు. వాళ్ళు ధనాపేక్ష లేదు వాళ్ళకి. డబ్బును తీసుకొచ్చి వాళ్ళ ఆస్తుల్ని అమ్మి తీసుకొచ్చి పరిశుద్ధుల పాదాల దగ్గర పెట్టేశారండి. అప్పుడు ఆ డబ్బు తీసుకొని ఎవరెవరి అవసరాలు ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళ అక్కర కొద్దిగా వాళ్ళకి ఎవరెవరి అవసరాలు ఎంత ఉందో వాళ్ళకి పంచిపెట్టడం జరిగింది. ధనాపేక్ష లేదు, ఆహారాన్ని గురించిన వ్యామోహం లేదు, పదవిని గురించిన దాహం లేదు. హృదయంలో ఆనందం, అది మనస్సులో ఏర్పడిన ఆనందం. మరి ఈరోజు మన హృదయాల్లో ఆనందం ఉందా? సమాధానం ఉందా? సమాధానంగా బ్రతుకుతున్నారా? దేని కొరకు మన పోరాటాలు? మన మనసులో సమాధానం ఉందా? సమాధానంగా బ్రతుకుతున్నామా? రోగాలకు మూలం ఏంటి? అనవసరమైన భయాలు, అనవసరమైన కలవరాలు. హృదయంలో సంతోషం లేదు, హృదయంలో ఆనందం లేదండి. క్షణక్షణం భయంతో, కలవరంతో ఏం సంభవించేదేదో సంభవిస్తుంది. నీవు ఆపగలుగుతావు చెప్పండి? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి ఆకాశం విరిగి మీద పడింది అనుకోండి, ఆపగలుగుతామా? మన చేతిలో ఉందా? కొందరు నిన్నటి గురించి ఆలోచిస్తుంటారు, కొందరు రేపటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. నిన్నటిని మనం ఏమైనా మార్చగలుగుతామా? నిన్న జరిగిపోయిందని నువ్వు మార్చగలుగుతావా చెప్పండి? నిన్న జరిగిందని మనం మార్చలేము. నిన్నటి రోజు గురించి ఈరోజు ఆలోచిస్తుంటారు. కొంతమంది రేపటి గురించి ఆలోచిస్తుంటారు. ప్రభు ఏమన్నాడు? రేపటి గురించి మీరు చింతించొద్దు. రేపటి గురించి రేపటి రోజు చింతిస్తుంది. ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఈ రోజు గురించి ఆలోచించండి. ఈరోజు ప్రభు మనకు ఈరోజు ఇచ్చాడు దేవుడు. ఈరోజు మనల్ని బ్రతికించాడు. ఈరోజు మనకు ఊపిరినిచ్చాడు. ఈరోజు మనకు ఆహారం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉదయాన్నే మనం ఏం తిన్నారు? మీరు ఏం తినుంటారు? ఉదయాన్నే ఏమైనా తిన్నారా? జొన్న రొట్టెలు ఏంటండి? జొన్న రొట్టెలు, రాగి సంగటి ఏంటండి, లేకపోతే ఉదయాన్నే ఒగ్గాని ఏదో తినుంటారు కదండి. కనీసం గుర్తుందా? ఏం తిన్నారని గుర్తుందా అసలు? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఉదయాన్నే ఏం తిన్నారు? మధ్యాహ్నం ఏం తిన్నారు? సాయంత్రం ఏం తిన్నాం? ఉదయాన్నే ప్రభు మనం రాత్రి పడుకొని ఉదయాన్నే లేచామంటే అదే గొప్ప విజయం. ఆమేన్ చెప్పండి గట్టిగా. నిద్రలో ఎంతమంది ప్రాణాలు పోవట్లేదా? నిద్రలో పోయింది ప్రాణం. ఏమైందంటే రాత్రి తిని బాగానే పడుకున్నాడండి, మరి తెల్లారి లోపల అంకులు లేడు. అంకులు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని స్టార్స్తో కలిసిపోయినట్టున్నాడు. రాత్రి ఉన్నాడు, ఉదయాన్నే లేడు. మనం లేచామంటే ఉదయాన్నే ఇదే ఒక విజయం. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇదే గొప్ప మేలు. ప్రభువా ఈరోజు నన్ను బ్రతికించావు, అందుకు నీకు వందనాలు. లైఫ్లో పాజిటివ్ థింగ్స్ ఉంటాయి, నెగిటివ్ థింగ్స్ ఉంటాయి, మంచి ఉంటాయి, చెడు ఉంటాయండి, మేలులు ఉంటాయి, కీడు ఉంటాయి. కానీ నీ చూపు అంతా మంచి వైపే చూస్తూ ఉండు, అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. ఆమేన్. చేతులు బాగా పనిచేస్తున్నాయి, కాళ్ళు బాగా పనిచేస్తాయి, కళ్ళు బాగా పనిచేస్తున్నాయి, నోరు బాగా పనిచేస్తాయి, పళ్ళు బాగున్నాయి, పళ్ళు లేకపోయినా పళ్ళు సెట్లు ఉన్నాయి అన్నమాట. తింటున్నాం, అరిగించుకుంటున్నాం, హెల్తీగా ఉన్నాం. మన దేవుడిని పస్తు ఉంచలేదు కదా. ప్రభు మనల్ని ఏమో రోడ్ల మీద పడేయలేదు కదా. ఓకే, అప్పులు ఉన్నాయండి, ఉన్నాయి అప్పులు ఉన్నాయి, అయినా 3 పూటలు తింటున్నావుగా. అప్పులు చేసింది మనమే కదా. తీర్చుకునే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అట్లా అప్పులు చేసుకోమని నేను ఆ పర్మిషన్ ఇస్తానని కాదండి దాని అర్థం. సమస్యలు ఉన్నాయి. ఏ ఇంట్లో లేదు సమస్య చెప్పండి? అంబానీ గారి ఇంట్లో సమస్య లేవా? అంబానీ గారు 5,000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేశారు. వాళ్ళ ఇంట్లో సమస్య లేదా? 5,000 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు, వాళ్ళ ఇంట్లో సమస్య లేదా? మీకు అర్థమవుతుందండి? దేశంలో ఉన్న ఎక్కడెక్కడైనా సెలబ్రిటీస్ అంతా పెళ్ళికి వెళ్ళారు ఏంటండి, ఆ ఇంట్లో ఆ కష్టం లేదా? అంబానీ కళ్ళల్లో కన్నీళ్ళు లేదంటారా? ఆయన వాళ్ళ అబ్బాయి గురించి ఆలోచించి ఏడవట్లేదా? తన భార్య తన కొడుకుని చూసి, తన ఆరోగ్య పరిస్థితిని చూసి కళ్ళలో నీరు పెట్టి, డబ్బుంటే సంతోషంగా ఉంటామనేది మన భ్రమ. ఆస్తులుంటే మనం సంతోషంగా ఉంటామనేది మన భ్రమ. డబ్బు ఏంటండి, సంతోషం అనేది డబ్బులు లేదు, ఆస్తులు లేదు, ఐశ్వర్యం లేదు, పదవులు లేదు, ఇంకొకటి లేదండి. సంతోషం అనేది మన హృదయంలో ఉందండి. మీ గుండె గుడిలో ఒక్కసారి మీరు తొంగి చూస్తే ఆ గుండె గుడిలో కొలువై ఉన్న యేసయ్య ఉన్నాడండి. ఆయన బట్టి మనకు సంతోషం, ఆయన బట్టి మనకు సంతోషం, పొంగి ప్రవహిస్తుంది. హృదయంలో దేవుడు సంతోషం నింపునుగాక.
నింపునుగాక. సమాధానంగా బ్రతకండి. అందరితో గొడవ, ఇంట్లో వాళ్ళతో గొడవ, భార్యతో గొడవ, భర్తతో గొడవ, పిల్లలతో గొడవ, మూల మీద ఉన్న ముసలిదాంతో గొడవ. అసలు ఏం సాధిస్తున్నావు చెప్పు నువ్వు? సమాధానంగా ఉండు. ఆమె భార్య 30 ఏళ్ళు 20 ఏళ్ళలో నువ్వు తెచ్చినా తేవకపోయినా, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు మంచిగా చూసుకోకపోయినా, సణిగినా గొణిగినా ఏంటండి ఏదో నీతో పాటు కలిసి కాపురం చేస్తుందిగా. ఆమెను బట్టి ప్రభుని సంతోషించు, ఆమెను బట్టి దేవుని స్తుతించు. ప్రైజ్ లార్డ్. తాగుబోతో, తిరిగిపోతో, తిండిపోతో, లైకే దున్నపోతో. ఎవరో పాప భర్త అనేవాడు ఉన్నాడు కదా. భర్త లేని ఆడపిల్లకి ఎన్ని కష్టాలు ఉన్నాయో తెలుసు కదా. సరే మారుతాడు, మార్చుకుంటాడు. నా భర్తే కదా, ఏదో ఒకరోజు మార్చుకుంటాడు. సంతోషంగా పలకరించండి, సంతోషంగా ఉండండి. ప్రైజ్ లార్డ్. మాట వినే పిల్లలు, మాట వినని పిల్లలు మొత్తం మీద ఉన్నారు కదా. పిల్లలు వాళ్ళు మాట వింటున్నారో వింటలేదో, పంచాయతీలు తెస్తున్నారు, గొడవలు తెస్తున్నారు, తాగుబోతో ఎవరో మొత్తం మీద నీ కుమారుడు ఉన్నాడుగా, కుమార్తె ఉంది కదా. పిల్లలేని తల్లిదండ్రులు అల్లాడిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. వాళ్ళని బట్టి ప్రభువా నాకు ఇలాంటి పిల్లల్ని ఇచ్చావు, వందనాలు. ఫ్యూచర్లో నా బిడ్డలు మారుతారు. ఆమె చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అన్నం పెట్టుంటుందండి, తిను, పందిలాగా తింటున్నావుగా అంటది. ఆడేమంటాడు, కుక్కలాగా మాట్లాడదు నువ్వు అంటాడు. ఏంటండి అంతలోపల కొడుకు ఏంటండి కాళ్ళు బురద దొక్కుంటూ లోపలికి వచ్చేస్తే, ఒరే దున్నపోతలాగా లోపలికి వచ్చేవాటది. ఆయనేమో పంది అంట, ఈమెమో కుక్క అంట, ఆడేమో దున్నపోతంట. ప్రైజ్ లార్డ్. ఇంకా చెప్పనండి, అప్పుడే ఇంట్లో ఒక కుక్క వస్తుంది, నిజమైన కుక్క వస్తుంది, నిజమైన కుక్క వస్తుంది. ఆ కుక్కను చూసి ఏమంటుంది తెలుసండి, జ్యోతి. ఏది కుక్క పేరేమో జ్యోతి, భర్త ఏమో పంది అంట, ఏంటండి భార్య ఏమో కుక్క అంట, ఏంటండి కొడుకేమో దున్నపోతంట. వాళ్ళ ఇంట్లో కుక్క ఉందండి, బొచ్చు కుక్క ఒకటి ఉంది, దాని పేరేమో జ్యోతి. ఇంకొక ఇంటికి వెళ్ళాను, ఆ ఇంట్లో కుక్క వచ్చి ఎగబడుతుంది మీదకి. అమ్మమ్మ పట్టుకుండా ఈ కుక్క మీదకి వస్తుందంటే జాయ్. జాయ్ ఎవరని చూస్తున్నాను నేను, జాయ్కి ఏమైనా వచ్చిందేమో నేను అట్టి చూస్తున్నట్టు. జాయ్కి కాదు, జాయ్. అంకుల్కి ప్రైజ్ లాడు చెప్పమ్మా. ఏది ఆ కుక్కకి నేను అంకుల్ అంట. ప్రైజ్ లాడ్. ఇల్లా లేకపోతే మన ఇల్లు జంతుశాల? ఇల్లా జంతుశాల అండి. సమాధానంగా ఉండండి, సమాధానంగా ఉండండి. కుటుంబ సభ్యులు చిరునవ్వుతో పలకరించండి. ప్రైజ్ లాడ్. ఉదయాన్నే లేచి చిరునవ్వుతో ప్రభు సన్నిధిలో కనబడండి, చిరునవ్వుతో పలకరించండి. ఉదయాన్నే లేచి చిరునవ్వుతో పలకరించండి. మీ చిరునవ్వుతో మొదలైన ఆ ఇల్లు దేవుని ఆశీర్వాదాల చేత నింపబడుతుంది. దేవుని ఆశీర్వాదం నింపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సరి. మీరు పరిశుద్ధాత్మను పొంది, మీరు పరిశుద్ధాత్మను పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగునట్లు. పరిశుద్ధాత్మను పొందిన ఒక నిరీక్షణ ఉంది, మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. నాకు ఒక నిరీక్షణ ఉందండి, నా దేవుడు నాకు మంచి చేస్తాడు, నా దేవుడు నాకు మేలు చేస్తాడు. మనుషులు కీడును తలపెట్టిన అది మేలుకు ప్రభు మారుస్తాడు. నాకు ఒక నిరీక్షణ ఉంది. యోబు భక్తుడు అంటాడు, నా దేహం ఇలాగే చీకిపోయినా పర్వాలేదు. భార్య అంటది, దేవుడిని దూషించి చావమంటే ఈయన అంటాడు, నా దేహం కుళ్ళి చీకిపోయినా నాకు పర్వాలేదు, ఈ దేహం ఇలా మట్టిలో కలిసిపోయినా పర్వాలేదు, వేరొక దేహంతో, మట్టి దేహం కాదు అది, మహిమ కలిగిన దేహంతో నా ప్రభు నేను చూస్తాను, నా విమోచకుడు సజీవుడు. ఇది నిరీక్షణ. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దైవజనైన పౌలు గారిని పట్టుకొని తలకాయ లేకపోతే శిరఛేదనం, తలకాయ తీసేస్తారు. అతన్ని చంపడానికి పట్టుకెళ్తున్నారండి. వెళుతున్నప్పుడు ఆయనకి అయ్యా ఒక 2 నిమిషాలు, ఒక 2 నిమిషాలు అని అడిగి అక్కడ ఒక పేపర్ ఉంటాయి తీసుకొని దాని మీద రాశాడు, ప్రభునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించండి, దీన్ని భద్రపరిచి సంఘానికి ఇవ్వండి అని చెప్పి చావడానికి 10 నిమిషాల ముందు కూడా ఆయన రాసిన లేఖ ఏం తెలుసండి, ప్రభునందు ఆనందించండి. చప్పట్లు కూడా అందరూ గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నింపబడతారో వాళ్ళ హృదయాల్లో ఆ హృదయానందం ఉంటుంది. సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండండి. సమాధానం అనే బంధము చేత మనం
కట్టబడాలి, స్థిరపరచబడాలి. గొడవలు, పేచీలు ఇవన్నీ ఉండకూడదు. ఈ రాత్రి మీరు ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా సమాధానంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మత కక్షలు కొందరికి ఏంటండి, ఫ్యాక్షనిజం. కొన్ని ప్రాంతాలు వీళ్ళేమో వాళ్ళని చంపడం, వాళ్ళేమో వీళ్ళని చంపడం, ఇదేనండి. అలాంటి ఒక హత్యలు పోయినాయి, హత్య రాజకీయాలు అవన్నీ పోయినాయి. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ మీద దుమ్మెత్తి పోసుకోవడం, వాళ్ళు వీళ్ళ మీద దుమ్మెత్తి పోసుకోవడం. మనం ఏమి విత్తుతామో చెప్పాలి, మనం ఏం విత్తుతామో అదే కోసుకుంటాం. నీవు ఎదుటి మనిషి కీడు చేస్తే నువ్వు కీడుని కోసుకుంటావు, తప్పదు. అది తిరిగి వస్తుంది, మరలా తిరిగి వస్తుంది. నీవు ఎదుటి మనిషి గురించి చెడుగా ఆలోచిస్తే తప్పక చెడు తిరిగి వస్తుంది. అందుకే దీవించండి. నాకు తెలిసిన ఫార్ములా ఒకటేనండి, వాడు మంచోడో చెడ్డోడో నాకు అనవసరం, దీవిస్తాను నేను. వాడు చెడ్డవాడు అనుకోండి, ఆ దీవెన తిరిగి మళ్ళీ నా మీదకి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అదే చెప్పాడు, మీరు ఒక ఇంట్లో అడుగు పెడితే ఆ కుటుంబానికి సమాధానం కలుగును గాక, దీవెన కలుగును గాక, శుభం కలుగును గాక అని చెప్పండి. పాత్రుడు ఉంటే వాడి మీద ఆశీర్వాదం నిలబడుతుంది, వాడు అయోగ్యుడైతే ఆశీర్వాదం తిరిగి మీ మీదకి వస్తుంది. ఆమె కాబట్టి సమాధానం, కుటుంబాల్లో సమాధానం ఉండాలి. క్రైస్తవ జీవితం అంటేనే సమాధానం, క్రైస్తవ జీవితం అంటేనే సంతోషం, క్రైస్తవ జీవితం అంటేనే ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లి కొట్టుకొని ఇంకెవరో తింటారు కదండి, అట్లా మనం పోట్లాడి, భార్య భర్తలు పోట్లాడి కష్టార్జితం అంతా డాక్టర్ తింటుంటాడు. అర్థమైందండి? వీళ్ళు పోట్లాడుకొని, ఈ అమ్మకేమో నోరు ఎక్కువ, ఆడవాళ్ళకి నోరు ఎక్కువ కదండి, ఆయనకేమో చెయ్యి ఆగదు. ఈమె ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది, ఆయనకేమో చెయ్యి ఆగదు. ఆయన కొట్టడానికి వచ్చాడనుకో, సరే పోన్లే అని మౌనంగా ఉంటే సరిపోతుంది కదండి. ఈమె కొట్రా అంటది. ఓవరే కాదండి. మా అన్నని పిలుస్తా, కర్నూలులో ఉన్నాడు, ఇప్పుడే పిలుస్తా మా అన్నని. మీ అన్న ఎప్పుడు రావాలి కర్నూలు నుండి? 45 నిమిషాలు పడుతుంది. ఇవన్నీ ఎందుకు ఓవర్ యాక్షన్? ఆయన కొడతాడు, ఈమె దెబ్బలు తింటుంది, కాళ్ళు చేతులు ఇరుగుతుంది, పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఖర్చే కదండి, హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఖర్చే కదా, వ్యర్థమైన ఖర్చే కదా. ఏమి సాధిస్తున్నాం, ఏమి పొందుతున్నాం? కనుక రాత్రి మనం నింపబడాలి. ఒకటి మహిమ చేత నింపబడాలి, రెండవదిగా సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ నింపబడాలి. కనుకనే దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని మీ మీద సమృద్ధిగా కుమ్మరించబోతున్నాడు. నీకు సమాధానం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, సంతోషం కలుగునుగాక, సంతోషం కలుగునుగాక. ఆమేన్. 107వ కీర్తన 9వ వచనం ముగిస్తున్నాను. 107వ కీర్తన 9వ వచనం, త్వరగా. 107వ కీర్తన 9వ వచనం. ఆశ కలిగిన ప్రాణమును నీవు తృప్తిపరుస్తూ ఉన్నావు, ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపుచు ఉన్నావు. ఒకటి మహిమతో నింపుతాడు, రెండోదిగా ఆనందము సమాధానంతో నింపుతాడు, మూడోదిగా ఎవరికైతే ఆకలి ఉంటుందో, ఎవరి ప్రాణానికి ఆకలి ఉంటుందో వారిని దేవుడు మేలుతో నింపబోచున్నాడు. మేలుతో దేవుడు నింపబోచున్నాడు, మేలుతో నింపుచు ఉన్నాడు. చెప్పండి, అంత మంచి జరుగుతుందని చెప్పండి, అంత మంచి కోసమే అని చెప్పండి, అంతా నా మంచి కోసమే అని చెప్పండి. నోరు తెరిచి చెప్పండి, అంతా నా మంచి కోసమే అని చెప్పండి. నా దేవుడు మంచి చేసే దేవుడు అని చెప్పండి. నేను ఆరాధిస్తున్న దేవుడు ఆశీర్వదించే దేవుడు అని చెప్పండి. హల్లెలూయా. మనుషులు కీడు చేసినా దేవుడు దాన్ని మేలుగా మారుస్తాడు. ఒక్కొక్కసారి మన లైఫ్లో కొన్ని విషయాలు కీడుగా కనిపిస్తుంది. నా లైఫ్లో నేను గమనించాను. ఒక్కొక్కసారి ఏంట్రా బాబా ఈ కీడు, ఎందుకు ఇలా జరిగిందా అనుకుంటూ ఉంటానా, ఆ కీడు వెనకాల ఒక మేలు ఉంటుంది. హల్లెలూయా. అది వెంటనే తెలియదు కానండి, ఒక 6 నెలల తర్వాత తెలుస్తుంది. ఓహో, ఆ రోజు అలా జరగడం మంచి కోసమే, ఈరోజు జరిగేదాని కోసం ఆ రోజు దేవుడు అలా జరిగించాడు. ఆమేన్, ఆమేన్. కనుక ప్రియమైన వాళ్ళారా, మన దేవుడు మేలుతో మనల్ని నింపే దేవుడు. ఆ మేలు పొందడానికి, ఆ మంచి పొందడానికి మన ప్రాణంలో ఆకలి ఉండాలి. నేను ఆశీర్వదించబడాలనే ఆశ ఉండాలి, నేను దీవించబడాలనే ఆశ ఉండాలి, నా పిల్లలకి మేలు జరగాలనే ఆశ ఉండాలి. ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించలేడు.
వాడికి ఆశ లేడు. ఏశావుకి ఆశ లేదు. వాడికి తిండి మీద ఉన్న ఆ ఆసక్తి, తిండి మీద ఉన్న ఆసక్తి జ్యేష్ఠత్వం మీద లేదు. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయిన ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోమని బైబిల్ చెబుతుంది. వాడికి ఎంతసేపటికి దేశదిమ్మరిగా తిరగడం, గుడారాన్ని కాపాడుకోవడం, కుటుంబాన్ని కనిపెట్టుకోవడం. ఆ గుడారానికి ఎవరు వస్తారు, గుడారాన్ని నుండి ఎవరు వెళుతున్నారు, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్ని పశువుల మందు ఉంది, ఎవరికి ఎంత జీతాలు ఇవ్వాలి, ఈ వివరాలు ఏమీ తెలియదు ఏశావుకి. ఎప్పుడు వెళ్తాడో తెలీదు, ఎప్పుడు తిరిగి వస్తాడో తెలీదు. అరణ్యవాసి, వేటాడటంలో నేర్పరి. అతనికి ఆ వాల్యూ తెలియలేదు, ఆసక్తి లేదు. అందుకే వాళ్ళ తమ్ముడు అడిగాడు, అన్నయ్య నీకు ఎట్టూ బాధ్యత లేదురా, నువ్వు గాలికి తిరుగుతున్నావు గాలివాడిలాగా, కాబట్టి నీకెందుకురా జ్యేష్ఠత్వం, నాకు ఇచ్చేయకపోయి ఉంటే తీసుకోలే, నాకెందుకు జ్యేష్ఠత్వం. వదిలేసాడండి. దేవుడు తనకు అది జన్మ హక్కు, అది జన్మ హక్కు, దేవుడిచ్చిన ఆశీర్వాదం. అది ఆ విలువ తెలుసుకోకుండా పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత విలువ తెలుసుకొని కన్నీళ్లు విడిచి ఏడ్చి ప్రలాపించిన, కనీసం మారు మనసు పొందడానికి కూడా అతనికి అవకాశం దొరకగా విసర్జించబడ్డాడని బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. కనుక ఒక దాహము, ఒక ఆకలి, వాక్యం వినాలన్న ఆకలి ఉంటే ప్రభు మనకు సమృద్ధి అయిన వాక్యం ఇస్తాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. పరిశుద్ధాత్మను పొందాలనే ఆకలి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను దేవుడు కుమ్మరిస్తాడు. ఈ సంఘం ఆశీర్వదించబడాలనే ఆసక్తి, ఆశ మనకున్నప్పుడు సంఘాన్ని ప్రభు ఆశీర్వదిస్తాడు. ఈ ఊరు మారాలి, ఈ పట్టణ ప్రజలు మారాలి, ఈ ఊరిలో మంచి కార్యాలు జరగాలని ఆశ సంఘానికి ఉన్నప్పుడు ఈ ఊరిలో ఘనమైన కార్యాలు ప్రభు చేస్తాడు. ఆమేన్. మనకు ఆశ లేకుండా, ఆసక్తి లేకుండా దేవుడు దీవించి, ఎవరి ప్రాణానికైతే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు మేలుతో తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. చిన్నప్పుడే కలలు కన్నాడండి. చిన్నప్పుడే అందరు నిక్కర్లు వేసుకుని చక్కర్లు కొడుతుంటే వీడేమో దైవ దర్శనాన్ని చూశాడు. ఏదో ఒక రోజు రాబోతుంది, ఆ రోజు నా పన నిలబడాలి, అందరి పనులు సాగిలపడాలి, సూర్య చంద్ర నక్షత్రాలు నాకు సాగిలపడాలి. చిన్నప్పుడు చూసిన దర్శనం, చిన్నప్పుడు చూసిన కళ. ఆమె కానీ కొన్నిసార్లు దేవుడు మనకి ఇచ్చిన దర్శనానికి మనం వెళ్ళే మార్గానికి సంబంధం ఉండదు కొన్నిసార్లు. కానీ దర్శనం ఎప్పటికీ వృధా కాదు, దర్శనం ఎప్పటికీ వ్యర్థం కాదు. ఆయన వెళుతున్న మార్గాల్లో శోధనలు, అన్నలందరూ ఏకమైపోయి గుంట్లు పడేసి అతను బాధించారు, కష్టపెట్టారు, అతని ఐగుప్తు దేశానికి అమ్మివేశారు, తన చెయ్యని కార్యానికి, చెయ్యని పనికి అతని మీద నింద వేసి చెరసాల్లో పడేశారు. ఒక్క రూట్లో మనం ఆలోచించుకుంటూ వస్తే అది కీడు, బాధ, శ్రమ, నింద, సంకెళ్ళు ఇవి కనబడుతుందండి. మరొక వైపున దేవుడు యోసేపుని ఒక సంపూర్ణమైన వ్యక్తిగా, ఆయన రాబోయే కాలంలో సింహాసనం మీద కూర్చోవాలి కాబట్టి ఆ సింహాసనానికి కావలసిన ఆ క్వాలిటీస్ అని దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. శ్రమ మనల్ని ఎప్పటికీ బాధించదండి. శ్రమ మహిమ భారాన్ని కలుగు చేస్తుంది. దైవజనులు పెద్ద ఆయన ఉండేవారండి. ఆయన ఎప్పుడు చెప్పేవాడు, ఒక నింద ఒక 100 ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. ఒక నింద చెప్పాలి, ఒక నింద 100 ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. నిందను చూసి భయపడద్దు, దృశ్యమైన వాటిని చూసి అధైర్యపడదు, ఈ రోజున్న పరిస్థితిని చూసి నువ్వు భయపడొద్దండి. ప్రతి కీడు చాటున ఒక మేలు దాచబడి ఉంటుంది. అంత మంచి కోసమే ప్రభు మార్చబోతున్నాడు. మంచిని 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 మేలును మేలుతో ప్రభు నింపబోతున్నాడు, మేలుతో నింపబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యోసేపు ఐగుప్తు దేశంలో చెరసాల్లో ఉన్నప్పుడు చదువు నేర్చుకున్నాడంట. ఎక్కడ చదువు నేర్చుకున్నాడండి? చెరసాల్లో. జైల్లో పెట్టారని మనం అంటాం. జైల్లో ఉండి చదువు నేర్చుకున్నాడు. ఎందుకంటే సింహాసనం మీద కూర్చోవాలి కనుక మరి జ్ఞానం ఉండాలి కదా, చదువు ఉండాలి కదండి. ఆ చదువు అంతా కూడా చెరసాల్లో నేర్చుకున్నాడు. ప్రతి పూట ప్రతి చోట దేవుడు మనకి ఏదో ఒక పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. కొందరు పాఠాలు నేర్చుకుంటారు, కొంతమంది టాటా చెప్పి వెళ్తూ ఉంటారు. మనకు వద్దులే బాబా ఇది అనుకుని వెళ్ళిపోతుంటారు. కొంతమంది ప్రతి మలుపులో పాఠాలు నేర్చుకుని, దేవా దేని కొరకు నన్ను ఈ మార్గంలో నీవు నడిపిస్తున్నావు, అంతా నా మంచి కోసమే మీరు విశ్వసించగలిగితే నా దేవుడు మీ ఆకలి కొనిగిన ఆ దాహం కలిగిన ప్రాణాన్ని దేవుడు మేలుతో తృప్తిపరుస్తాడు. మేలుతో ప్రభు నింపబోతున్నాడు. ఈ ప్రశస్త రాత్రి నా దేవుడు మీ అందరికీ మేలు చేయునుగాక, మేలు చేయునుగాక, మహిమతో నింపునుగాక,
మహిమతో నింపునుగాక, సమాధానంతో నింపునుగాక, సంతోషంతో నింపునుగాక. ఈ మాటలన్నిటిని మన వినికిడిలో ప్రభు స్థిరపరిచి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. శబ్దం లేకుండా నిశ్శబ్దంగా ఎక్కడ వాళ్ళు అక్కడే లేచి నిలబడితే ఒక చిన్న ప్రార్థన చేసుకోబోతున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, స్తోత్రాలు. మీరు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినందుకే స్తోత్రం. మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తోత్రం. ఈ ప్రాంతాన్ని ప్రేమించి ఇంత అద్భుతమైన మందిరాన్ని ఇచ్చారు. కానీ విని ఎరుగని రీతిలో విస్తారమైన ప్రజలు మీరు నడిపించినందుకే స్తోత్రం తండ్రి. మందిరములో ఆవరణములో నిలిచున్న ఒక్కొక్కరిని మీరు ఈ రాత్రి దర్శించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నారు. మందిరమును మహిమతో నింపుతానని చెప్పారు దేవా. ఈ భౌతికమైన ప్రార్థన మందిరం ఆత్మీయంగా మేమే నీ మందిరమని మీరు సెలవిచ్చినందుకే స్తోత్రం. మహిమతో నింపండి, మహిమ కలిగిన కార్యాలు చేయండి స్వామి. మీకే స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రతి వారి హృదయం ఆనందముతో సమాధానంతో నింపబడాలి ప్రభు. ప్రతి వారికి మేలు చేసే దేవుడవు స్వామి. ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచే దేవుడు, తృప్తిపరిచే దేవుడు, సంతృప్తిపరిచే దేవుడవు స్వామి. మీ మాటలన్నీ ఒక్కొక్కరి జీవితంలో స్థిరపరచండి. ఎవరెవరు ఏ అవసరాల్లో ఉన్నారో వారి అవసరాలు అక్కర్లన్నీ తీరాలి. ఎవరెవరు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో వారికి ఈ రాత్రి అద్భుతమైన విడుదల కలగాలి, అద్భుతమైన విడుదల కలగాలి. అరికాలు మొదలుకు నడునెత్తి వరకు అద్భుతమైన స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక. ఈ ప్రజలందరూ ఆత్మలో వర్ధిల్లాలి, అన్ని విషయాలు వర్ధిల్లి సౌఖ్యముగా ఉండాలి. ఆ దిశగా ఆశీర్వదించమని కోరుకుంటూ దేవా మీ స్తోత్రం. కూడి వచ్చిన దైవ సేవకుల్ని, స్థానిక దైవ సేవకుల్ని మీ చేతిలో సమర్పిస్తున్నాం. ఆశీర్వదించి దీవించండి, సంఘాన్ని దీవించండి ప్రభువా. మీ స్తోత్రం. మీ దాసులు ఫ్రెడిపలనని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించి దీవించండి. ఈ ప్రాంతాన్ని గురించి వారికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి, భారాన్ని బట్టి స్తోత్రం. బలపరచండి స్వామి. సంఘ బిడ్డలందరూ కూడా మీ చేతిలో సమర్పిస్తున్నాం ప్రభా. ఇప్పటివరకు నిలిచిన ఈ మాటలు అందించడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన వారందరికీ మేలు చేయండి. ఇక్కడ నుండి బయలుదేరి వెళుతుండగానే చిగురించిన అహరోను కర్రలాగా ఒక్కొక్కరి జీవితంలో ఒక నూతనమైన ఆరంభం మొదలవ్వాలి ప్రభు. నూతనమైన ఆశీర్వాదాలతో నింపబడాలి. ఒక్కొక్కరికి క్రొత్త మనసును దయచేయండి ప్రభు. ఘనమైన కార్యాలు చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు ప్రశస్త నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకును సకల కొద్ది పరిశుద్ధులకును, ముఖ్యంగా వాక్యాన్ని విని వాక్యానికి తమ అప్పగించుకున్న వారందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. హల్లెలూయా.